మొదటి ప్రశ్నకు అవునండి. రెండవ ప్రశ్నకు ప్రభుత్వం ఇటీవల 2026 ఆంధ్రప్రదేశ్ పీపీపీ విధానం సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం సదరు ప్రతిపాదన యొక్క సాధ్యాసాధ్యాల పరిశీలన ఉన్నాయి మరియు తగిన సమయంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా రెండుగా విభజించి ఏలూరు జిల్లాగా, పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరాన్ని హెడ్ క్వార్టర్స్గా అనౌన్స్ చేసి పరిపాలన 3 సంవత్సరాల పైబడి సాగుతుంది. ఈ భీమవరం పట్టణం తమకు కూడా తెలుసు, ఎంతో అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఆక్వా రంగంలో కానీ, విద్యారంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో ముందుకు వెళ్తుంది. ఈ ప్రాంతానికి హెడ్ క్వార్టర్స్ రావటం వల్ల మరింత అభివృద్ధి చెందే అవకాశం వచ్చింది. భీమవరం హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత కలెక్టరేట్ అద్దె భవనాల్లోనూ, ఎస్పీ గారు కార్యాలయం రేక్ షెడ్లు ఉండే పరిస్థితిలో ఉంది. దీనికి వెంటనే కలెక్టరేట్ నిర్మించాలని, దానికోసం గతంలో GOMS 124 కింద మార్కెటింగ్ యార్డ్లో కలెక్టరేట్ నిర్మించాలని చెప్పి ఒక జీవో కూడా వచ్చింది. ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే, అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు విజన్ 2047 అనే ఆలోచనతో నడుస్తున్నారు. కలెక్టరేట్ అనేది కేవలం ఒక భవనం కట్టి కలెక్టరేట్ నిర్మించడం అనేది కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్ అవటం వలన అన్ని ఆఫీసులు ఒకే కాంపౌండ్లో కట్టి ఒక సముదాయంగా ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకి మరింత అనుకూలంగా ఉంటుంది. అన్ని హెడ్ క్వార్టర్స్ ఒకే చోట నిర్మించే విధంగా ఆ 20 ఎకరాల్లో కలెక్టరేట్ నిర్మించే విధంగా చేసినట్లయితే ఆ జిల్లాకి మరింత ఉపయోగపడుతుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, భీమవరం భీమ్ కూడా అనౌన్స్ చేయటం జరిగిందండి. GOMS నెంబర్ 181 కింద 17/8/2026 అనౌన్స్ చేయటం జరిగింది. దీనివల్ల కూడా ఈ జిల్లాకి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎన్నో ఆఫీసులు వచ్చే అవకాశం ఉంది. పెట్టవలసిన బాధ్యత ఉంది జిల్లాలో. దానికోసం విశాలమైన స్థలం తీసుకొని సముదాయంగా అన్ని ఆఫీసులు ఒకే చోట వచ్చే విధంగా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా కలెక్టరేట్ నిర్మించాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇమ్మీడియట్లీగా కలెక్టరేటు కన్స్ట్రక్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీద భీమవరం వచ్చి శంకుస్థాపన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గౌరవ సభ్యులు చెప్పినట్టు ఏదైతే ఈ భీమవరం సంబంధించినటువంటి కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క R&B శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్ కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, వారు ఇచ్చినటువంటి ఈరోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకొని మళ్ళీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.